ఎక్కువ వర్రే వస్తుంది అనుకున్నాం కదా, ఇది కాకపోతే ఇప్పుడు వర్షం లేదు కాబట్టి కొద్దిగా మామూలే పడుతుంది. ఇది దాటొచ్చి ఇది అవతల బాగా కొద్దిగా ఎక్కువనే ఉండే, ఇది రెండవది అన్నమాట. ఇది చిన్నది. వర్షాలు బాగా వస్తే మాత్రం ఇక్కడ కూడా బాగా పడుతుంది, రాకపోకలు బంద్ అయిపోతాయి. ఈ ఊరికి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఈ మధ్యలో ఇక్కడ మీకు వ్యవసాయం చూపిస్తా. ఇక్కడ మైదాన ప్రాంతం కాదనమాట, ఇది చూసండి గుట్ట ఉందిగా, గుట్ట పైన అంత ఎత్తు పొలాలు, ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళు. ఇక వర్షాకాలం వర్షాధారిత పంట కాబట్టి చూశారు గుట్ట, దీని మీదనే వ్యవసాయం వీళ్ళది. కాకపోతే ఈ మైదాన ప్రాంతం తక్కువ ఉంటుంది, ఇక్కడ పత్తి వేసుకున్నారు. అది కూడా లెవెల్ ఉండదు అనమాట, ఎత్తు పల్లాలు ఉంటుంది భూమి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం ఆదిలాబాద్ మండలం నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది చిల్లేటి గూడెం అని, ఆదివాసీ గోండుగూడెం అది. అక్కడికి వెళ్తున్నాం. ఆ ఊరికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ దాటేసి వెళ్ళాలా. మధ్యలో ఒక వాగు వస్తుంది, ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు. అటు కనబడుతుంది కదా వెనక, మీకు చూపిస్తా. వాగు వస్తుంది, వాగు దాటేసి ఇంకా అవతల కూడా ఒక ఒర్రే ఉందట. వర్షాకాలం పాపం వీళ్ళకు దారి బంద్ అయిపోద్ది అన్నట్టు, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండవలసి వస్తుంది. ఈ వర్షాకాలం వస్తే వీళ్ళు రేషన్ అవి ముందే తెచ్చుకుంటారు అన్నట్టు, ఎక్కువ స్టాక్ పెట్టుకుంటారు. లేకుంటే ఎక్కువ వర్షాలు వస్తే దారి బంద్ అయిపోతే రాకపోకలు బంద్ అయిపోతాయి అన్నట్టు. అక్కడ ఆ ఊరికి వెళ్ళి అక్కడ విశేషాలు ఏంటంటే అడిగి తెలుసుకుందాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చలో వెళ్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నరసింహరావు. నరసింహరావు. ఇక్కడ ఎంత ఎంత ఉన్నది మీకు వ్యవసాయం? ఇదేనా ఇంకా ఉన్నదా? ఇదే ఉన్నాయి. ఎంత 2-3 ఎకరాలు ఉంటుందా? ఉన్నాయి, 5 ఎకరాలు ఉన్నాయి. 5 ఎకరాలు తక్కువనే ఉంటుంది కదా? తక్కువ ఉన్నాయి. ఎక్కడ బోర్ లేదు, వర్షాకాలం పంటనే? వర్షాకాలం. ఏమేసారు? పత్తి, మొత్తం పత్తి. పత్తి, తొగరు. మన ఆదిలాబాద్లో కందులను తొగరు అంటారు అన్నమాట. ఏమేమి వేస్తారు? పత్తి, తొగరు, ఇవే. అవే మళ్ళీ మొక్కలు, జొన్నలు అవి కూడా వేస్తారా? పెద్ద జొన్నలా? పెద్దగా లేదు, హైబ్రిడ్. పెద్ద మాయ కనబడతలేవు, ఎందుకు ఆ విత్తనం మరి కాపాడుకోలేదు? మళ్ళా వేస్తారు, ఇప్పుడు వేయరు. అవునా, హైబ్రిడ్ చేస్తారు. అచ్చా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? దౌర కొడతారా? దౌర కొడతాం. ఇది ఎంత, నెలకు ఎన్నిసార్లు కొట్టాలా? 15 రోజులు. 15 రోజులకు ఒకసారి కొడతారా? ఇది పెద్ద పెరుగు వరకు కొడతానే ఉండాలి, 15 రోజులు ఒకసారి ఉండాలి, లేకుంటే గడ్డి పెరుగుతుంది కదా? పెరుగుతాయి. చూశారు ఫ్రెండ్స్, ఇది 15 రోజులు ఒకసారి ఇట్లా గడ్డి పెరుగుతుంది అన్నట్టు. ఈ కలుపు తీయాలంటే ఈ దౌడ కొట్టాలన్నట్టు. ఒక రోజంతా పడుతుందా ఇది మొత్తం తీయాలంటే? ఎన్ని గంటలు పడుతుంది మొత్తం? రోజంతా అయితే సాయంత్రం వరకు అయిపోతుంది. మరి ఎట్లా టిఫిన్ తెచ్చుకున్నారా? తెచ్చినారు. అచ్చా. ఇది కూడా ఎడ్లు, ఇదే వ్యవసాయం. కాకపోతే ఇక్కడ బోర్లు ఉండవు, వర్షాకాలం పంట అన్నట్టు. ఇక వర్షాకాలం ఇవే పండిస్తారు. బుద్ధి ఏం చేస్తున్నావు? ఇది ఎప్పుడు ఎరువు వేస్తారా? అంటే ఒక రోజు అంతా అయిపోద్దా? ఇప్పుడు మీదేనా చేయని? మీ నాన్న కదా? మీరు ముగ్గురు కలిసి చేస్తారా? ముగ్గురు ఇంట్లో వాళ్ళు చేస్తేనే మాకు తినడం అన్ని దొరుకుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరు కష్టపడితేనే వెళ్తుంది అన్నట్టు. అచ్చా. ఈ మందులు మొత్తం పంట చేతికి వచ్చే వరకు ఎన్నిసార్లు వేస్తారు? 3 సార్లు 4 సార్లు వేస్తాం. ఇంకా అవి పిచికారీ కూడా వేస్తారు కదా, అది వేరే. బాగానే కష్టపడుతున్నారు అయితే. మరి ఎట్లా సాయంత్రం అయితే సర్ది తెచ్చుకున్నారా మరి? ఇప్పుడే తిన్నాం. మళ్ళీ మధ్యాహ్నం అంటే 5 వరకు ఇక తిండి లేదు ఇక? లేదు. చూసారా వీళ్ళ కష్టాలు? ఇంత కష్టపడితే ఇప్పుడు మధ్యాహ్నం చూసారు ఫ్రెండ్స్, ఈ ఇంటికి సభ్యులు అందరు కష్టపడితే అది కూడా మళ్ళీ మార్కెట్లో పంట చేతికి వచ్చినాక మార్కెట్లో ధర వస్తేనే ఏమైనా ఫలితం ఉంటుంది, లేకపోతే వీళ్ళ కష్టానికి ఏం ఫలితం ఉండదు అన్నమాట.
ఎందుకంటే ఇక్కడ బోర్లు అవి ఉన్నాయి, వర్షాకాలం పంట. వర్షం వస్తేనే మాకు పంట, లేకపోతే లేదు. ఈసారి కూడా వర్షం రాకుండా పోతే మేము బాగా కష్టపడినాం. ఈసారి వచ్చింది. మరి అట్లా నువ్వు స్కూల్ పోయినావా, చదువుకున్నావా? చదువుకోలే. ఎందుకురా? కష్టం అంటే ఈ రోడ్డు లేకనా? రోడ్డు మార్గం లేక ఇక పోలేదు చదువు. పోలే. చదువుకుంటే బాగుండు కదా. మా అక్క చదివింది ఎంతవరకు చదివినావు? డిగ్రీ. వెరీ గుడ్. చూసారా ఫ్రెండ్, ఏం చేసుకున్నావు డిగ్రీలో? ఏం చేసినావు డిగ్రీలా? సబ్జెక్ట్ ఏంటి? సీసా? అగో ఇక మీ చెల్లె డిగ్రీ వరకు చదివిందట, మెచ్చుకోవాలి. డిగ్రీ చదివినా ఎంత సింపుల్గా ఉన్నది చూడండి. ఈ చేను పనికి వచ్చింది. డిగ్రీ మొత్తం చేయాలి, పాస్ కాలే. అరే ఎందుకమ్మా? అక్క కూడా పెళ్లి అయ్యింది, ఇంట్లో చేయడానికి లేరనా? అమ్మకి హెల్ప్ చేయడానికి. అచ్చా అచ్చా. ఏం చేస్తాం, ఆర్థిక సమస్యలు. చదవలే. మా అమ్మ ఒక్కదానే పని చేయడం కష్టం అవుతుంది. అప్పుడు మా అమ్మ దగ్గర సలిపిడికి పడిగింది పోయిన సంవత్సరం. సలిపిడుగు పడదా? అందుకే నేను హాస్టల్కి వెళ్ళలే. అరే వీళ్ళ ఊర్లో సలిపిరుగు పడ్డదట. మీరు అమ్మకి ఏమైనా ఆరోగ్యం ఇదైందా? అంటే కాళ్ళకి ఏమైనా కొద్దిగా దూరం ఉండడం వల్ల ఎక్కువ నష్టం, ప్రాణ నష్టం కాలే కానీ కొద్దిగా ఆరోగ్యం దెబ్బతిందట పాపం. సలిపిరుగు, పిడుగు అంటారు దాన్ని. అంటే దగ్గర అయితే మాత్రం మొత్తం రక్తం ఎక్కడెక్కడ గడ్డ కడుతుంది అన్న, ప్రాణం పోతుంది. దేవుడు కరుణించిండ్రు. అయితే ఆమె అందువల్ల ఈ చదువుకోలేకపోయింది. ఇవాళ అమ్మకు చేదోడు ఇంటి పనుల కోసం ఉండాలి కదా, అందుకే పాపం చదువుకోలేదట. చెల్లె బాధపడుతుంది. నాకు కూడా చదువుకోవాలని ఉన్నది కానీ ఇక పరిస్థితి ప్రభావం వల్ల చదువుకోలేకపోయినా అని బాధపడుతుంది. వాళ్ళ అక్క మాత్రం చదువుకుంది, డిగ్రీ వరకు చదువుకుందట. అయినా చూడండి ఎంత సింపుల్గా, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిల్లెటిగూడెంకి వచ్చాం. రాంగమికి చూపించినాం కదా, 2 వాగులు దాటి పోవాలి. ఒక వాగు, ఒక ఒర్రె దాటి రావాలా. మరి వర్షాకాలం అయితే వీళ్ళకి ఎట్లా ఇక్కడ పరిస్థితి ఏంటి అడిగి తెలుసుకుందాం. మన పటేల్ సాబ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. సిల్లెటి కూడా కదా. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? 18 కుటుంబాలు ఉంటాయి. 18 కుటుంబాలు. మరి రాంగా రోడ్ సరిగా లేదు, 2 వాగులు ఉన్నాయి. వాగు బాగా వస్తే ఎట్లా? వాగుకు చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. ఎందుకంటే మాకు ఈ ఊరు కూర్చోండి ఒక 40 సంవత్సరాలు అయింది. అయినప్పటి నుంచి మాకు బాగా చాలా కష్టం, అంటే చాలా కష్టం. మా చేన్లు కూడా అటు ఉన్నాయి. చేన్లో పోవాలన్నా మందు ఫర్టిలైజర్ బస్తాలు తీసుకుపోవాలన్నా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. మీ చిన్నప్పుడు ఎట్లా ఉండే? అడవి బాగుండేనా? పుల్లు అడవి ఉండే. అవునా? ఈ తడకలు, గోడలు ఇవే అన్నమాట. ఈ మట్టి ఊడిపోతే సంవత్సరానికి సార్ మేపుతారా ఎట్లా? సంవత్సరానికి సంవత్సరం సార్. మొత్తం ఎండ వర్షం వచ్చినాక అది తడిసిపోతుంది. ఈ తడిసి కట్టెలు కూడా పుచ్చిపోతున్నాయి. మళ్ళీ సంవత్సరం మొత్తం మార్చాలా? ఇది పరిస్థితి. ఈ జల్లు కూడా వస్తుంది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్ళు మన సోలార్ ద్వారా మోటార్ ఆన్ చేస్తారు అక్కడ. ఈ ట్యాంక్ కనబడుతుంది కదా, మీకు చూపిస్తా. ఇది ఈ ట్యాంక్, ఇది వాళ్ళు ఇప్పుకుంటే వస్తారు అన్నట్టు వాళ్ళు. ఓకే ఓకే. ఇది ఊరు, అందులో ఇది హనుమాన్ టెంపుల్. ఇదంతా ఊరు అన్నమాట, చిల్లేటిగూడెం. ఇప్పుడు ఎవరు లేరు, అంతా వ్యవసాయ పనులకు పోయారు అన్నట్టు. ఈ కసలం డిజైన్ బాగా చేసిరుగా, బందోబస్తు ఉంది డిజైన్, చూసారా? ఎడ్ల కసలం చూడండి. ఇది వ్యవసాయం. ఇదంతా వ్యవసాయం. ఇది కూడా లేబల్గా ఉండదు, ఎత్తు పొలాలు ఉంటుంది అన్నమాట. చూశారు, ఇదంతా కొండలు, గుట్టలు, పోడు వ్యవసాయం. ఇది మొత్తం వర్షాకాలమే పంటగా. చుట్టూరుగా అడవి, ఇంత అడవి ఉంది. వీళ్ళు స్కూల్కి పోతలేదా? స్కూల్కి పోతున్నావు? ఎన్నో తరగతి?
ఎన్నో తరగతి? ఒకటో తరగతి. ఎక్కడ చదువుతున్నావు? వెరీ గుడ్. నువ్వు బడికి పోతున్నావు? థర్డ్ క్లాసా? వెరీ గుడ్. దాదా ఏ క్లాస్? థర్డ్ క్లాస్ చదువుతున్నావు. వెరీ గుడ్. ఎక్కడ? ఏ స్కూల్? భగత్ అంతే సాడతే లోహార్లేనా? ఎక్కడ పోయి చదువుతావు? ఏందా బేబీ ఏందా ఆశ్రమ హై స్కూల్. ఆశ్రమ స్కూల్. హాస్టల్లో చదువుతున్నావా? హాస్టల్నా? వెరీ గుడ్. ఇక్కడ రోడ్ లేదు కాబట్టి సంవత్సరాలు తాత ముత్తాత నుంచి ఉన్నాం కదా. అయితే పాత ఊరే. ఒక 20 కుటుంబం ఉన్నాయి. కానీ మాకు చాలా కష్టం అంటే ఏంది అంటే మాకు 2 వాగులు ఉన్నాయి. వాగులతో మేము చాలా కష్టపడుతున్నాం. చాలా కష్టం అవుతున్నది మాకు చేన్లకు పోవాలన్నా మా చేన్లు వాగు దాటిపోవాలా. వాగు దాటిపోవాలంటే అది చేన్ల పని చేయాలంటే చాలా పనులు ఉంటాయి. అది ఫర్టిలైజర్ తీసుకుపోవాలా, మందులు తీసుకుపోవాలన్నా. రాత్రిపూట ఏమైనా హాస్పిటల్ పోవాలంటే ఎట్లా? రాత్రిపూట మాకు ఏదైనా కష్టం అయితే మాకు అంబులెన్స్కు పిలవాలన్నా మాకు రోడ్ లేక మాకు బాగా కష్టం ఉన్నది. ఎందుకంటే మేము కసలం ఏదైనా మాకు ఎమర్జెన్సీ పని ఉంటే మేము కసలంతో ఇక్కడ నుంచి తీసుకుపోతాం రోడ్ దాకా. అక్కడ నుంచి అంబులెన్స్ వస్తుంది, అక్కడ నుంచి తీసుకుపోతారు. అక్కడ నుంచి అయితే మాకు కసలంతోనే తీసుకుపోబడుతుంది. లేకుంటే మన పిల్లలు చదువుకోవాలంటే మనకు లోహార్లు 2 వాగులు దాటే పోవాలా. బాగా కష్టం. హాస్టల్ అయితేనే అది రోడ్ లేకనే మాకు ఇప్పుడు పిల్లలు చదవలేకపోతున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఈ ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ వర్షాకాలం అయితే 2 వాగులు ఉంటాయి అడ్డం. 2 వాగులు దాటి రావాలా. ఈ రోడ్డు లేకపోవడం వల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారు. మగ పిల్లలు అక్కడ హాస్టల్లో ఉంటే వేస్తేనే చదువు, లేకపోతే చదువు లేదు. ఆడపిల్లలు అయితే చాలామంది చదువుకోలేకపోతున్నారు రోడ్డు లేకపోవడం వల్ల. అది ప్రాబ్లం. ఇదేంటి కాకర? ఎక్కువ శాతం ఈ వర్షాలు బాగా అయితే చిక్కుళ్ళు కూడా పెడతారు. ఇక్కడ మాత్రం మొత్తం కాకర తీగ కనబడుతుంది. ఎడిపోతాను ఇప్పుడు ఇంద్రవెల్లి ఇటు నుంచి దగ్గరేనా? ఇటు నుంచి దూరం వస్తుంది కానీ ఏం చేయమంటే ఇక పోనే పడుతుంది మాకు. మరి వాగులు ఏం రావా? వాగులు ఉన్నాయి. 2 వాగులు దాటాల. అవునా? బాగా వర్షం వస్తే? బాగా వర్షం వస్తే ఇక ఇటే. ఇప్పుడు ఎండ ఉంటేనే పోగలుగుతాం, లేకుంటే పోలేము ఇక ఇటే. 2 వాగులు దాటాలంటే నీళ్ళు ఉంటుంది, పోనీయదు. అవునా? వాగొస్తే ఎటు పోరాదు. ఇటు ఆదిలాబాద్ పోరాదు, ఇటు ఇంద్రవెల్లి పోవాలన్నా వాగులు వేస్తాయి. మరి ఎట్లా వర్షాకాలం ఉప్పు రాషన్ ఎక్కువ తెచ్చుకుంటారా? ఎట్లా? ఎక్కువ తెచ్చుకుంటాం. ఇక అయిపోతే ఇక వేరే దగ్గర ఇక ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే తమ్ముడు. ఇక్కడ నువ్వుల నూనె తీస్తారట దీంతో. ఇప్పుడు గిర్నీ అది పోరు కదా, ఇక్కడనే అన్నట్టు. ఏది చేత్తోనేనా? చేత్తోనే కాదు. అట్లా ఏముంటుంది ఇలా? అది ఇది ఇది కిందికి పోతుంది కదా, దీంతో దంచుతారా? ఊపుతారా ఉంటారా? ఇట్లా తింపుతాడు. ఒక్కళ్ళేనా ఇద్దరా? ముగ్గురు పట్టుకొని తిప్పాలా. ఇది కనబడుతుంది కదా, ఇదేమో ఇంట్లో వేస్తారు. ఇది రోగులు కర్రది. ఇది ఇంట్లో వేసి తిప్పుతారట. అంటే ఎంతసేపు పడుతుంది? 1 కిలో నూనె వెళ్ళాలంటే? గంట అవుతుంది. గంట కిలో వెళ్తుందా? పావు కిలో వెళ్తుందా? ఇది నూనె తీసే గాను అన్నమాట. గాన చేత్తో తీస్తారు. ఇది మొత్తం వ్యవసాయ భూమి. పక్కనే వాగు ఉంది చూడండి. ఇది వాగు కనబడేది. మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎటు చూసినా పచ్చగా వాతావరణం మంచిగా ఉంది, స్వచ్ఛమైన గాలి. ఈ వాగుంది కదా, ఈ బోర్ రాకముందు, బోర్ లేకముందు ఈ వాగు నీళ్ళే వాడేదట వీళ్ళు.
మంచినీళ్ళకు ఇక్కడ నుంచి తెచ్చుకునేదా మంచినీళ్ళు? ఇది ఊరు గడ్డ మీద గుట్ట మీద ఉంటుంది ఊరు. ఇది ఊరు అన్నమాట. మొత్తం ఈ రాళ్ళే ఉన్నాయి. ఈ భూమి రాళ్ళు మొత్తం రాళ్ళే. ఇక్కడ సీతాఫల చెట్లు బాగున్నాయి. కాత కూడా కాసింది చూడ. మంచి పెద్ద చెట్లు ఉన్నాయి, పాత చెట్లు అన్నమాట. ఇదంతా సీతాఫల చెట్లే. సీజన్ స్టార్ట్ అయింది కదా. ఇదేం చెట్టు? అది అదే సీతాఫల చెట్టే. దీని ఆకులు వేరే ఉన్నాయి, బాగున్నాయి. మొత్తం సీతాఫల వనమే ఉన్నది కదా. దీని ఆకులు కూడా వేరే ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్నది సీతాఫలం. కాతగాసం సీతాఫలాల వనమే ఉంది. ఇక్కడ పొయ్యి బయట పెట్టి టీ చేస్తారు. టీ చేస్తారు. ఇది కట్టెల పొయ్యి. ఇది మంచి కట్టెల పొయ్యి. లేటెస్ట్. ఇది కరెంట్తో వచ్చేదా? ఛార్జింగ్ నింపాలా? అచ్చా, ఛార్జింగ్ నింపితే అలా బ్యాటరీ ఉంటుంది కదా. బ్యాటరీ ఉంటుంది, అది గాలి కొడుతుంది. ఫ్యాన్ వచ్చి ఊదినట్టు. అచ్చా అచ్చా అచ్చా. ఇది హాయ్ ఫ్రెండ్స్. ఈ అమ్ముందిగా పిలిచి నాకు చాయ్ ఇచ్చింది చూడండి. టీ తాగుతున్నా. ఇది మరీ చాయ్ వస్తుంది చూడండి, ఎంత ప్రేమగా. ఊర్లలో ఇప్పటికీ ఇంత మంచి మర్యాదలు చూడండి. నేను ఎవరో తెలియదు కానీ పిలిచి మరీ బిడ్డ చాయ్ తాగని చాయ్ ఇచ్చింది. నమస్తే. ఈ తడకలు ఎక్కడ అమ్మేదమ్మా? ఎక్కడ తీసుకుపోయేది? చిత్రగూడ. 3-4 నెత్తి మీద వేసుకొని పోయేది. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, 8 కిలోమీటర్ దూరంలో ఈ తడకలు ఉన్నాయిగా. తడకలు అల్లుకొని నెత్తి మీద 3-4 నెత్తి మీద పెట్టుకొని అంత దూరం 8 కిలోమీటర్ పోయేదట. ఒక తడక ఎంత కమ్మేది? ఒక తడక 30 రూపాయలు. 30 రూపాయలు? 30 రూపాయలే. ఒక తడక 30 రూపాయలు మాత్రమే. 30 రూపాయలు. అడవికి పోయి తెచ్చి దాన్ని సాఫ్ చేసి అల్లి అమ్మితే 30 రూపాయలు వచ్చేది ఒక్క తడక. దాని అంటారు మరి చేచ్చి ఉండే కారీ దానా దాని తడకల బదులు జొన్నలు ఇచ్చేదా? మరి తడకల బదులు డబ్బులు కూడా కాదట, జొన్నలు అవి ఇచ్చేదట, తీసుకొచ్చుకునేది అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, మనం భరత్ వాళ్ళ ఇంట్లోకి పోతున్నాం. ఇతనే భరత్. ఇది వీళ్ళ ఇల్లు. మనం లోపలికి పోదాం. ఇల్లు ఎట్లుంది చూపిస్తాం మీకు. చీకటి ఉంది మొత్తం. ఇది వంట రూమా? రావచ్చా మాట? ఇది వీళ్ళ వంట రూము. చూద్దాం. లైట్ వస్తలేదు. ఇది కట్టెల పొయ్యి. ఈ కట్టెల మీదనే గ్యాస్ ఉండదు, కట్టెల మీదనే వంట చేసుకుంటారు అన్నట్టు. ఇట్లా ఇది మసాలాలు గీసాలు దీంట్లోనే దంచుకుంటారు ఇట్లా మంచిగా. బిందెలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నారు, మంచిగా మంచిలాగా ఉంది. పైన పెట్టుకున్నారు ఉప్పు పప్పు అన్నీ పైన పెట్టుకున్నారు ఇట్లా. బాగుంది. ఇది మట్టి ఇల్లు కానీ శుభ్రంగా ఉంటుంది, మంచి బాగా ఉంచుకున్నారు. మంచి ఇంత మంచి శుభ్రంగా ఉంచుకున్నారు చూడండి, బాగుంది. ఇది చలో. ఇదే దర్వాజా. ఈ తడక బొంగు వెదురు బొంగుతో అల్లి ఇదే దర్వాజా అన్నట్టు. ఓకే చెప్తా. ఇది వీళ్ళంతా ఊరందరూ కలిసి ఒకేసారి ఇంద్రవెల్లి వెళ్ళి ఒకేసారి ఎరువులు కానీ అవి ఒకేసారి తెచ్చుకుంటారు అన్నట్టు.
ఇంద్రాలో చేస్తారు ఇది అబ్బా, ఆ తోవ కూడా సరిగా ఉండదు. డ్రైవర్ సాబ్ డ్రైవర్ సాబ్ ఈ నడపడం, ఈ దారిలో నడపడం అంటే మామూలు విషయం కాదు. కత్తిమీద సామే. రోడ్ సరిగా ఉండదు. అయినా ఇక అందరు కలిసి రోడ్ లేదు కాబట్టి అందరు ఒకేసారి పోయి ఇక సరుకులు తెచ్చుకుంటారు. చేనుకు సంబంధించిన ఎరువులు అవి. ఈ రాంగా చూసారు కదా, 2 వాగులు ఉంటాయి. నమస్తే. ఎట్లా అర్ధరాత్రి ఏమైనా ఆపద వస్తే ఎట్లా పోతారు మీరు? అది మాకు బాగా ఇబ్బంది కట్టుకుని పోతాం సార్. ఇట్లానే మన వర్షం వచ్చింది బాగా వస్తే ఇక్కడనే ఆకులు 8 రోజులు తిండి తెచ్చుతాం. అంతేనా? అంటే సాగు తెచ్చుకుంటారు ఇక. ఇప్పుడు వర్షకాలం రాకపోకలు బంద్ అవుతాయి ఇక. బంద్ అవుతుంది. ముందే సామాన్ ఎక్కువ తెచ్చుకుంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే కసలం మీద తీసుకుపోతాం. వాగు బాగా వస్తే కసలం పోతుందా? వాగు అద్దె కూడా పోదు. ఎద్దులు కూడా భయపడతాయి ఇక. అద్దె కూడా భయపడతాయి. కష్టమేముందండి. ఇది ఎన్ని సంవత్సరాలు అయింది ఊరు? ఊరు 40 దాకా ఉంది సార్. 40 సంవత్సరాలు అయిందా? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాం. అప్పుడు మీరు 40 సంవత్సరాలు అప్పుడు ఎట్లుండే? 30 సంవత్సరాల క్రితం ఎట్లుండే ఊరు? ఈ దారి కసలం దారి సార్. అసలం దారి. మరి ఏమైనా అడవి జంతువులు అవి రాకపోనా? కొద్ది ఏమైనా అడవి జంతువులు రాకపోను మరి? వస్తాయి కానీ ఏం చేస్తా సార్. మరి ఎట్లా పోయింది మీరు? ఏమైనా ఊరు పోతే రావాలంటే ఎట్లా? రాత్రిపూట రావాలన్నా కష్టం. అటేగా అట్టే అటే పడుకొని తెల్లారి రావాలి. బస్ రావాలి. గట్ల సంగతి ఉన్నది. మన బాగా ఇబ్బంది ఉన్నది సార్. పిల్లలు చదువుకోవాలంటే పిల్లల లోహారా ఆదిలాబాద్ అంటే హాస్టల్లో ఉంటుంది చదువుకోడు లేదా? లేదు లేదు, బడి లేదు, ఏమీ లేదు. ఇది మరి చూసారా ఫ్రెండ్, చేసుకోవాలా సార్? ఈ రోడ్ లేకపోవడం వల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఇక్కడ చాలా మంది పిల్లలు చదువు లేదు, తల్లి దూరం అయిపోయారు. గడ్డి మీద ఇది వీళ్ళు ఇంద్రవెల్లి పోయి ఇక పూజ సామెత కదా, ఉప్పు పప్పు అన్నీ ఇక వారం సరిపోడా? నెలకు సరిపోయేదా తెచ్చుకుంటారు? వారం 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 అంగడి ఉంటుంది. అక్కడ అంగడికి వెళ్ళి కూరగాయలు, ఇంటికి సంబంధించిన నిత్యావసరాలని తెచ్చుకుంటారు అన్నమాట. ఎప్పుడు పోయారు? అంటే పొద్దుగాల పోయి ఇప్పుడు వస్తారు. ఇక అందరు ఒకేసారి తెచ్చుకుంటారు అన్నట్టు, లేకుంటే ఖర్చు ఎక్కువ కదా. తో కూడా సరిగా ఉండదు. అయినా ఈ డ్రైవర్ సాబ్ బండి ఎట్లా నడుపుతుండే, బైక్ నడుపుడే కష్టం ఉంటుంది. ఈ బండ్లు అయితేనే పోతాయి. చూసారు ఈ బోలేరో, వేరే బండ్లు పోవు, కార్లు ఆటోలు పోవు. ఈ బండ్లు అయితేనే, అది కూడా డ్రైవర్ పర్ఫెక్ట్ ఉండాలా. చూసారు పూజ సామగ్రి కానీ ఉప్పు పప్పు అన్నీ ఇంటికి సంబంధించినవి అన్నీ తెచ్చుకుంటారు అన్న. ఉప్పు పప్పుతో పాటు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా తెచ్చుకుంటారు అన్నట్టు. అన్ని సార్ అక్కడ పోతే వ్యవసాయం సంబంధించిన, ఇంటికి సంబంధించిన అన్ని తెచ్చుకుంటారు. అన్ని సౌకర్యం ఒక్కటి కూడా లేదు మనకు. రోడ్ సౌకర్యం, తొవ్వ సౌకర్యం లేదు. లేనప్పుడు మనకు తేనె పడుతుంది. మరి అడ్లబాద్ నుంచి తేవాడుతుంది, ఇంద్రవెల్లి నుంచి తేవాడుతుంది. అవునవును. ఈ డ్రమ్ ఎంత పడ్డది? 200 లీటర్ సార్. ఎంతకు వచ్చింది? 1000 అయిందా? 1200 1200 అయిందా? మూతతో సహా మంచిగా ఉన్నాయి.